ఈరోజు వీడియో ఏంటి మ్యాంగోస్తోని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను. 3 మ్యాంగోస్ తీసుకున్నాను. అవి కూడా బాగా పండిన మ్యాంగోస్ అండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మ్యాంగోస్ని అయితే కట్ చేసుకుంటున్నాను. మ్యాంగోస్ని కట్ చేసాను కదా, చాలా మెత్తగా అయిపోయి వీటిని మనం జార్లోకి వేసుకుంటున్నాము. మిక్సీ జార్లోకి అయితే మాత్రం పీసెస్ని వేసేసానండి. వేస్తున్నానండి, ఇందులో వేసేస్తున్నాను. ఇది మునిగినంత వరకు వేసుకున్నాను. మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్లు వేసాను. ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు, ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మేగడైనా వేసుకోవచ్చండి. నేను మేగడ వేస్తున్నాను. చిన్న స్పూన్ కాబట్టి ఒక 4 స్పూన్లు వేసానండి. చేసేసి ఐస్ క్రీమ్ డబ్బాలోకి వేసుకుంటున్నాను. నా దగ్గర ప్లాస్టిక్ది ఐస్ క్రీమ్ డబ్బా ఉంటే అందులోకి అయితే వేసుకుంటున్నాను. ఈ బాక్స్లోకి వేసేసానండి. ఐస్ క్రీమ్ని వేసేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను. ఇప్పుడు టైం 12:30 అయ్యింది. 3:30 వరకు ఉంచేసి 3:30 టైంలో తీస్తాను. ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే ఏం గట్టిగా అవ్వలేదండి, కొంచెం దగ్గరగా అయ్యింది అంతేని. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మ్యాంగో పీసెస్ అయితే కట్ చేసేసాను కదండి, ఇవి ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నాను. వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. 4 o'clock అప్పుడు డీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. ఏ విధంగా వచ్చింది అనేది చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక 15 minutes అయ్యిందండి. కొంచెం మెల్ట్ అవ్వాలి కదా, మరీ హార్డ్గా ఉంటుంది కదా. 1 day అంతా ఉంచాను. పీసెస్లా కట్ అయ్యింది. యాక్చువల్ ఈ విధంగా వచ్చిందండి. చెప్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుందండి. కూలింగ్ ఎక్కువ ఉంది కదా. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ ప్రాసెస్లో మాత్రం ట్రై చేయండి. ఈ వీడియో ఇంకా ఫుల్ డీటెయిల్గా కావాలి అనుకుంటే ఈ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ అయితే పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఫ్రెండ్స్. బాయ్.